హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 17 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 18. ఒకవేళ అర్జున్ సార్ అయితే కాదు కదా అని కంగారుగా తలెత్తి చూశాను. కానీ ఎదురుగా ఉన్నది అర్జున్ సార్ కాదు, మిస్టర్ సూర్య. నా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. అప్పటికి 5 అచ్చులు ఎగ్జాక్ట్గా పడిపోయిన నా చెంపకి చేయడ్డు పెట్టుకొని ఎందుకు కొట్టాడో అర్థం కాక కళ్ళ నీళ్లతో నేను అతని వంక చూస్తుంటే అతను నా చేతిలోని పేపర్ని జాగ్రత్తగా అతని చేతిలోకి తీసుకున్నాడు. ఆ డొక్కు పేపర్లో ఉన్న పిచ్చి గీతల కోసం నన్ను కొట్టాడా? అవును మరి, అందులోనేమో చిన్నపిల్లలు గీసుకునే కార్టూన్ బొమ్మలున్నాయి. దానికోసం నన్ను కొట్టాడా? అయినా అర్జున్ సార్ పేపర్తో వీడికేం పని? కొడితే గిడితే సార్ కదా నన్ను కొట్టాలి. అసలు వీడు మనిషా పశువా అని నేను అలాగే చూస్తుంటే అను నా వంక దీనంగా చూసింది. అయినా అర్జున్ సార్ పేపర్ కోసం వీడెందుకు నన్ను కొట్టాడు? ఇంతలో అర్జున్ సార్ రానే వచ్చారు. చూడగానే అక్కడ సీన్ అంతా అతనికే అర్థమైపోయింది. సూర్య దగ్గరికి వచ్చి ఆ పేపర్ తీసుకోబోయాడు. అంతే, పట్టరానంత కోపంతో ఊగిపోతూ అర్జున్ సార్ కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశాడు సూర్య. అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు కాసేపటి వరకు. ఆ కార్టూన్ బొమ్మల పేపర్ని అర్జున్ సార్ ఇంపార్టెంట్ అని చెప్పడం ఏంటి, మా చేతుల్లో అది చిరగటం ఏంటి, అసలు దేనికి సంబంధమే లేకుండా ఆ కోపిష్టి సూర్య వచ్చి నన్ను కొట్టడం ఏంటి? నేను కన్నీళ్ళు తుడిచేసుకొని మరీ చూస్తున్నా ఏం జరుగుతుందో కూడా పాలుపోక. అర్జున్ సార్ పైకి లేచి కోపంగా హౌ డేర్ టు టచ్ హర్ అన్నారు నన్ను చూపిస్తూ. ఆ మాటకి నేను షాక్ అయిపోయాను. ఇన్ఫ్యాక్ట్ అను కూడా. అర్జున్ సార్ మాటకి కోపంతో ఊగిపోతూ కళ్ళు పెద్దగా చేసి ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ హౌ డేర్ టు టచ్ మై ప్రాపర్టీ అన్నాడు సూర్య వేలు చూపిస్తూ. ఆ మాట అంటున్నప్పుడు సూర్య గొంతులో చెప్పలేని బాధ స్పష్టంగా వినిపించింది నాకు. పైగా అతని కళ్ళల్లో నీళ్లు నా చూపుని దాటిపోలేదు. ఒక్క చిన్న పేపర్ కోసం ఇంత గొడవ పడుతున్నాడు అంటే కారణం అర్థం కాలేదు. పైగా అందులో అంత ఇంపార్టెంట్ అనిపించేలా కూడా ఏమీ లేదు. నన్ను కొడితే కొట్టాడు, కానీ అర్జున్ సార్ని కూడా రెస్పెక్ట్ లేకుండా అలా కాలర్ పట్టుకొని తోసేయడం నాకు అస్సలు నచ్చలేదు. అప్పటికే సూర్య మీదున్న ఇంప్రెషన్కి ఆ రోజు తను చేసిన పనికి సరిగ్గా సెట్ అయిపోయింది. సూర్య అంటే పేరుకు తగ్గట్టే సూర్యనే అని నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది. కానీ ఆ ఇన్సిడెంట్తో నా చిన్న బుర్రకి చాలా పెద్ద క్లారిటీ వచ్చింది. అది అర్జున్ సార్ ఇంకా ఆ మిస్టర్ సూర్యకి అస్సలు పడదు అని. ఇంకా ఆ పేపర్ చిరిగిపోయినందుకు అతనికి సారీ అయితే చెప్పాలి అనిపించింది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని దగ్గరికి వెళ్ళాను. 4 అడుగుల దూరంలో నిలబడి కంగారుగా చూస్తుంటే అర్జున్ సార్ ముందుకు వచ్చి జనని వెళ్ళిపో ఇక్కడి నుంచి, నేను చూసుకుంటాను అన్నారు. అనను చూసి అవని నువ్వు కూడా కమాన్ క్విక్ అన్నారు. సారీ చెప్పకుండా వెళ్ళటానికి నాకు మనసు రాలేదు. పైగా నా వల్ల వాళ్ళిద్దరికీ ఆల్రెడీ ఉన్న గొడవ ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. కాబట్టి ఏదైతే అదే అయ్యింది. ఈరోజు సారీ చెప్పకుండా ఇక్కడి నుంచి కదలకూడదు అని ఫిక్స్ అయిపోయి నేను అక్కడే ఆగాను. అనుకి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేయవే, నేను ఇప్పుడే వస్తానని చెప్పాను. అది నిజం అనుకుని వెళ్ళిపోయింది. సూటిగా నా మొహం కూడా చూడని ఆ కోపిష్టి సూర్య దగ్గరికి వచ్చి నిలబడి చేతులు ఒత్తుకుంటూ ఎలాగో ధైర్యం చేసి నోరు తెరిచాను. ఐఆమ్ వెరీ సారీ సార్, నా వల్లే మిస్టేక్ అయ్యింది అని తడబడుతూ భయంగానే చెప్పాను. సూటిగా అర్జున్ సార్ మొహం మీద నుంచి నా మీదకి చేరింది సూర్య చూపు. నేనింకా ఆపకుండా సార్, పేపర్ తడిగా ఉండటం వల్ల కొద్దిగా చిరిగిపోయింది, కానీ కావాలని చేసింది కాదు. ఇందులో అర్జున్ సార్ తప్పేం లేదు, తప్పు మాదే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ సార్ అన్నాను సూర్య గారి వంక చూసి భయపడుతూనే. అతని ఏడవాళ్ళ చూపు అర్జున్ సార్ మీద నుంచి నా మీదకి చేరాక పూర్తిగా మారిపోయింది. చెప్పాలంటే ఆ చూపుకే నాకు ప్యాక్ అయిపోయింది. ఈరోజు వీడి చేతిలో నాకు బాగా మూడింది దేవుడా అనుకుని ఇంకా అదే చూపు మెయింటైన్ చేస్తుంటే భయమేసి ఇందాక కొట్టిన చెంప మీద చేయి పెట్టుకొని ఇన్నోసెంట్గా చూస్తూ కదలకుండా నిలబడ్డాను. విచిత్రంగా నన్ను చూస్తున్న అతని మొహంలో కోపం పూర్తిగా మాయమైపోయింది. అప్పటిదాకా ఎర్రగా ఉన్న అతని కళ్ళు కాస్త నన్ను చూసిన తర్వాత ఆశ్చర్యభావంలోకి మారిపోయాయి. కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ
చెయ్యి దించాడు, నోరు కొద్దిగా తెరిచి. ఇప్పటిదాకా కోపంగా ఉన్నవాడు కాస్త సడన్గా అలా ప్రశాంతంగా మారిపోయేసరికి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. స్పెక్స్ లేకపోయేసరికి నా కళ్ళు కాస్త మసగ్గా కనిపిస్తున్నాయి. కానీ సూర్య నన్నే చూస్తున్నాడని నాకు తెలుస్తోంది. బహుశా ఆ పేపర్ అతనికి బాగా విలువైనది అయ్యుంటుందేమో అనిపించింది నన్ను అంతలా చూస్తుంటే. నన్నేమీ చేయలేక అలా చూస్తున్నాడేమో అనుకున్నా. మళ్ళీ నోరు తెరిచి మిస్టేక్లో చినిగిపోయింది, సారీ సార్ అన్నాను. ఎక్కడ కొడతాడేమో అని కంగారులో. అయినా కూడా అలాగే చూస్తున్నాడు. కళ్ళు పెద్దవి చేసి కనురెప్ప కూడా ఆర్పడం మరిచి కళ్ళ నిండా నీళ్లతో. నాకు కొంచెం భయంగా అనిపించింది, ఆశ్చర్యంగా కూడా. కంగారుగా రెప్పలు ఆర్పుతూ అర్జున్ సార్ వంక చూశాను. అప్పటికే లైబ్రరీలో ఉన్న అందరూ మమ్మల్నే చూస్తున్నారు. అంతా నిశ్శబ్దంగా కూడా ఉండేసరికి నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి అక్కడంతా. 3 అడుగులు ముందుకు వేసి నాకు దగ్గరగా వచ్చాడు సూర్య. చూపు నా కళ్ళ మీద అలాగే నిలిచిపోయి ఉంది. నేను భయంతో అడుగు వెనక్కి వేయబోతే గబాల్న మరో అడుగు ముందుకు వేసి నన్ను చేరి నా తల వెనక చెయ్యి పెట్టి తలను ముందుకి లాక్కొని అతని గుండెకి హత్తుకున్నాడు. అంత సడన్గా అతను చేసిన పనికి నాకు మినీ హార్ట్అటాక్ వచ్చింది. అతను చెయ్యి ఎత్తడమే నన్ను కొడతాడేమో అనుకుని గట్టిగా 2 కళ్ళు మూసేశాను. కానీ నేను ఊహించినట్టు అక్కడ జరగలేదు. 1 నిమిషం వరకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నా బ్రెయిన్కి అర్థం కాలేదు. అతని గుండె శబ్దం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు ఐ కెన్ ఫీల్ హిస్ బ్రీత్, దట్టు చాలా చాలా క్లియర్గా. అతని ఊపిరితో ఒకలాంటి అనుభూతి కలిగింది నాకు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.